ఆఫ్టర్ అనే పదాన్ని తీసుకుందామండి. ఆఫ్టర్ అనే కంజంక్షన్ అనే పదాన్ని తీసుకుందాం. ఆఫ్టర్ ఇక్కడ చూడండి, ఆఫ్టర్ అంటే అర్థం ఏంటి? తర్వాత, తర్వాత అని అర్థం అండి, కంజంక్షన్ రూల్ వైజ్గా. ఓకే, ఆఫ్టర్ గోయింగ్ అంటే వెళ్ళిన తర్వాత. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఐ గో, నేను వెళ్ళిన తర్వాత, నేను వెళ్ళిన తర్వాత. ఈ రెండింటిలో తేడా ఏంటంటే ఇక్కడ చూడండి, ఆఫ్టర్ గోయింగ్, ఆఫ్టర్ గోయింగ్ అని మాత్రమే ఉంది. అంటే ఇక్కడ ఎటువంటి నౌన్ కావచ్చు, అంటే సబ్జెక్ట్ అండి, ఎటువంటి సబ్జెక్ట్ కానీ నౌన్ కానీ లేదండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, అంటే సబ్జెక్ట్ నౌన్ కావచ్చు, సబ్జెక్ట్ ప్రనౌన్ కావచ్చు, ఎటువంటిది అనేది మీకు ఇక్కడ లేదు. ఓకేనా ఫ్రెండ్స్? కానీ ఇక్కడ స్పష్టంగా మీకు ఆఫ్టర్ తర్వాత సబ్జెక్ట్ ప్రనౌన్ అనేది తీసుకోవడం జరిగింది, సబ్జెక్ట్ని తీసుకోవడం జరిగింది. అంటే వెళ్ళిన తర్వాత అని ఇక్కడ ఉంది కాబట్టి ఆఫ్టర్ గోయింగ్, నేను వెళ్ళిన తర్వాత అని అన్నాం కాబట్టి ఆఫ్టర్ ఐ గో. అంటే ఇక్కడ స్పష్టంగా నేను అని చెప్తున్నామండి. ఇక్కడ కేవలం వెళ్ళిన తర్వాత అన్నాం, ఇక్కడ నేను వెళ్ళిన తర్వాత, అంటే ఇక్కడ నేను అని స్పష్టంగా చెప్తున్నాం. ఇలా నేను అని స్పష్టంగా, నేను లేదా మీరు అనే పదాలను స్పష్టంగా చెప్పినప్పుడు మనం ఆఫ్టర్ తర్వాత సబ్జెక్ట్ని తీసుకొని దాని తర్వాత వెర్బ్ 1 లేదా వెర్బ్ 2 లేదా వెర్బ్ 3 వెర్బ్ 4 వెర్బ్ 5ని మీకు ఏ పదం తీసుకోవాలనుకుంటే ఆ పదం తీసుకోండి విత్ హెల్పింగ్ వర్బ్తో. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆఫ్టర్ గోయింగ్ అంటే మనం అప్పుడప్పుడు అంటుంటామండి, వెళ్ళిన తర్వాత మీరు అతన్ని కలవండి, లేదా వచ్చిన తరువాత మీరు అతన్ని కలవండి. ఇలా వెళ్ళిన తర్వాత అండి, వెళ్ళిన తర్వాత లేదా వచ్చిన తర్వాత అని చెప్తుంటాం. స్పష్టంగా మీరు వెళ్ళిన తర్వాత అనట్లేదండి. ఇక్కడ మీరు వెళ్ళిన తర్వాత అని మనం అనట్లేదు, కేవలం వెళ్ళిన తర్వాత అని అంటున్నాం. వెళ్ళిన తర్వాత లేదా వచ్చిన తర్వాత అని అంటున్నాం. ఇలా వెళ్ళిన తర్వాత లేదా వచ్చిన తర్వాత, తిన్న తర్వాత, పడుకున్న తర్వాత, మాట్లాడిన తర్వాత అనే అటువంటి ఈ పదాలను తెలియజేయడానికి ఆఫ్టర్ అనే పదాన్ని ఉపయోగిస్తూ దాని తర్వాత వెర్బ్ 4నే వాడాలండి. తప్పకుండా వెర్బ్ 4నే వాడాలి. వెర్బ్ 1 కావచ్చు, వెర్బ్ 2 కావచ్చు, వెర్బ్ 3 కావచ్చు, వెర్బ్ 5 కావచ్చు, ఎటువంటి పదాలను కూడా వాడకూడదు. వెర్బ్ 4నే వాడాలి. అంటే ఇంగు ఫామ్నే వాడాలి. గోయింగ్, లెర్నింగ్, మీటింగ్, టీచింగ్ ఇటువంటి పదాలనే వాడాలి. ఓకేనా? కానీ ఒకవేళ మీరు స్పష్టంగా చెప్పినట్లయితే మీరు వెళ్ళిన తర్వాత, లేదా నువ్వు వచ్చిన తర్వాత, నువ్వు కలిసిన తర్వాత, మీరు తిన్న తర్వాత, ఇలా స్పష్టంగా అండి మీరు, నేను, నువ్వు అనే అటువంటి పదాలను తెలియజేసినప్పుడు తప్పకుండా ఆఫ్టర్ అనే పదం తర్వాత మీరు ఎటువంటి సబ్జెక్ట్ని తీసుకోవాలనుకుంటే అటువంటి సబ్జెక్ట్ని తీసుకోండి. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, దట్. మీరు ఎటువంటి సబ్జెక్ట్ని తీసుకోవాలనుకుంటే అటువంటి సబ్జెక్ట్ని తీసుకోవచ్చు. దాని తర్వాత వెర్బ్ 1 లేదా వెర్బ్ 2 వెర్బ్ 3 వెర్బ్ 4 వెర్బ్ 5 మీరు ఎటువంటి పదాన్నైనా చెప్పుకోవచ్చు. ఓకేనా? హెల్పింగ్ వర్బ్తో కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇలా వెళ్ళిన తర్వాత, తిన్న తర్వాత అంటే మాత్రం ఆఫ్టర్ తర్వాత ఇంగు ఫామే ఉండాలి. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఆఫ్టర్ మీటింగ్ హిమ్ యు కెన్ గో. ఆఫ్టర్ మీటింగ్ హిమ్ యు కెన్ గో. అతన్ని కలిసిన తర్వాత మీరు వెళ్ళండి. ఆఫ్టర్ ఐ గో టు సుద్దపల్లి ఐ విల్ మీట్ మునిరాజ్. నేను సుద్దపల్లికి వెళ్ళిన తర్వాత నేను మునిరాజును కలుస్తాను. ఇందులో చూడండి, ఇక్కడ తేడా చూడండి. ఆఫ్టర్ మీటింగ్ హిమ్ ఉంది, ఇక్కడ చూసినట్లయితే ఆఫ్టర్ ఐ గో టు సుద్దపల్లి ఉంది. ఆఫ్టర్ ఐ గో టు సుద్దపల్లి ఉంది. ఇక్కడ నేను సుద్దపల్లికి వెళ్ళిన తర్వాత అన్నాం. ఇక్కడ స్పష్టంగా ఇక్కడ ఐ అనే ప్రణౌన్ని మనం సబ్జెక్ట్ని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను అని అన్నాం. ఇక్కడ ఆఫ్టర్ మీటింగ్ అన్నాం. ఇక్కడ కేవలం ఆఫ్టర్ మీటింగ్ అంటే ఐ కావచ్చు, హీ కావచ్చు, షీ కావచ్చు, ఎటువంటి సబ్జెక్ట్ని తీసుకోలేదు కాబట్టి అతన్ని కలిసిన తర్వాత అన్నాం. కేవలం ఆఫ్టర్ మీటింగ్ హిమ్ అంటే అతన్ని కలిసిన తర్వాత. ఇక్కడ ఆఫ్టర్ ఐ గో టు సుద్దపల్లి అంటే నేను సుద్దపల్లికి వెళ్ళిన తర్వాత అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఐ స్థానంలో ఐ అనేది తీసేయండి, రిమూవ్ చేసేసి ఈ గో స్థానంలో గోయింగ్ పెట్టండి. ఆఫ్టర్ గోయింగ్ టు సుద్దపల్లి అంటే సుద్దపల్లికి వెళ్ళిన తర్వాత అని వస్తుంది. అంతే తప్ప నేను సుద్దపల్లికి వెళ్ళిన తర్వాత అని చెప్పకూడదు. ఓకే, ఇక్కడ గో అనే పదం ఉంది కాబట్టి మనం ప్రణౌన్ని తీసుకున్నాం, అంటే సబ్జెక్ట్ ప్రణౌన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకనంటే నేను అని స్పష్టంగా మనం చెప్పాము ఇక్కడ. ఓకే, నేను అని స్పష్టంగా చెప్పాము. ఇలా ఎప్పుడైనా కానివ్వండి నేను, మీరు, నువ్వు, వాళ్ళు, వీళ్ళు అనే అటువంటి పదాలని మనం స్పష్టంగా తెలియజేయడానికి ఆఫ్టర్ తర్వాత
మనం సబ్జెక్ట్ని తీసుకోవడం జరుగుతుంది. ఐ, వి, షీ, హీ, ఇట్, దట్ అనే పదాలు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. ఐ డు నాట్ లైక్ వాకింగ్ ఎలోన్ ఆఫ్టర్ డార్క్. ఏమన్నాడు? ఐ డు నాట్ లైక్ వాకింగ్ ఎలోన్ ఆఫ్టర్ డార్క్ అంటే నేను చీకటి పడిన తర్వాత ఒంటరిగా నడవడానికి ఇష్టపడను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పిన సెంటెన్స్ ఇది ఏదైతే ఉందో ఇది ఈ ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్ రూల్ అండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ప్రిపోజిషన్ రూల్. అంటే ప్రిపోజిషన్ రూల్గా చూసినట్లయితే నౌన్ని వాడతాము. కంజంక్షన్ రూల్గా చూసుకున్నట్లయితే క్లాజెస్ అంటే కనెక్టెడ్ వర్డ్స్ అంటే ఒక రెండు పదాలను జోడించడానికి వాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అంతేకాకుండా ఇందులో తేడా చూడండి. ఆఫ్టర్ ఐ గో టు సుద్దపల్లి అంటే ఇక్కడ కామా అండి. తప్పకుండా కామా అని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఐ అరైవ్డ్ ఎట్ ద బస్ స్టాప్ ఆఫ్టర్ ద బస్ లెఫ్ట్ అంటే బస్సు వెళ్ళిపోయిన తర్వాత నేను బస్ స్టాప్ వద్దకు వచ్చాను. బస్ స్టాప్ వద్దకు వచ్చాను. ఇందులో చూడండి ఒకటి తేడా గమనించండి. ఇందులో ఎటువంటి కామా అనేది లేదండి. ఎందుకంటే ఆఫ్టర్ అనేది మనం తర్వాత క్లాజ్కి వాడాం. అంటే ఫస్ట్ వచ్చేసి మెయిన్ క్లాజ్ అంటే ఈ క్లాజ్ అనేది పక్కన పెట్టండి. ముందుగా మనం ఒకవేళ ఇక్కడ చూడండి ఆఫ్టర్ ముందుగా మనం ఆఫ్టర్ని తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ స్థానంలో ముందుగా మనం ఆఫ్టర్ని తీసుకున్నట్లయితే ప్రారంభ పదంగా అందులో తప్పకుండా మనం కనెక్టెడ్ వర్డ్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం కామా అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆఫ్టర్ అనేది ముందు లేకుండా మనం మిడిల్లో తీసుకున్నట్లయితే అంటే వేరే పదాన్ని మనం కనెక్ట్ చేయడానికి ముందుగా ఉన్నట్లయితే తప్పకుండా అందులో కామా అనేది వాడాల్సి ఉండదు. ఓకేనా? ఓకే, ఇక చూసినట్లయితే బిఫోర్ అండి. బిఫోర్ గోయింగ్ సేమ్ ఇది కూడా ఆఫ్టర్ లాగానండి. కానీ ఆఫ్టర్ అంటే అర్థం ఏంటి? తర్వాత. బిఫోర్ అంటే అర్థం ఏంటి? ముందు.